సో మీ పిల్లలు ఎప్పుడు ఇడ్లీ చేసినా ఎప్పుడు ఇడ్లీనా మమ్మీ మేము తినమనేసి మారం చేస్తూ ఉన్నారా? అయితే ఈ విధంగా ఇడ్లీ చేసి పెట్టండి. ఇంకోసారి అసలు ఇడ్లీ వద్దు అని చెప్పరు. అంత టేస్టీగా చాలా బాగుంటుంది. ఏం లేదండి, మనం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అలాగే క్యారెట్ వేసేసుకొని మంచిగా పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాగ పట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పిండిలోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకోవడం వల్ల మనకు వైట్ కలర్ కాస్త రెడ్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇది ఏంటిదో కొత్త రకంగా ఉన్నది, సో వాళ్ళు తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో పిల్లలు బీట్రూట్ క్యారెట్ తినకుండా ఉండే పిల్లలకైతే చాలా యూస్ఫుల్ వీడియో అండి ఇది. సో ఇలా చేసి పెడితే చాలా హెల్తీగా తింటారు. అలాగే హెల్తీ ఫుడ్ కనుక ఇది, సో ఇష్టంగా తింటారు. మీరు పెట్టినవన్నీ వాళ్ళు ఖాళీ చేసి మరీ ఇచ్చేస్తారు ప్లేటు. అంత టేస్టీగా ఉన్నది. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసినాం, ఇంట్లో అయితే అందరికీ నచ్చేసింది. సో మీకు ఇక్కడ అర్థం కాకపోతే ఫుల్ వీడియో చేయండి అక్క అనేసి కామెంట్ చేయండి, తప్పకుండా చేసి పెడతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేయండి.